హాయ్ గైస్, వెల్కమ్ టు మూవీ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయితే ఎంత సెన్సేషన్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆయన తప్పేం లేకపోయినా సరే, ఆయన ప్రమేయం లేకుండా జరిగిన ఒక సంఘటనలో ఆయన అయితే అరెస్ట్ చేశారని చెప్పేసి అభిమానులు అయితే కాల్ చేస్తున్నారు. ఇలా ఉండగా రేవంత్ రెడ్డి గారు మీడియాకి ఆన్సర్ చేస్తూ ఒక మాట అయితే చెప్పారు. చట్టం ముందు ఎవరైనా ఒకటే, అదే అల్లు అర్జున్ అయినా సరే పల్లవ్ ప్రశాంత్ అయినా ఒకటే అని చెప్పేసి, ఎవరైనా సరే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు పల్లవ్ ప్రశాంత్ ఇష్యూ బయటకు ఎందుకు వస్తుందంటే, గతంలో ఇలాగే ఒక సేమ్ సంఘటన అయితే జరిగింది. పల్లవ్ ప్రశాంత్ అనే వ్యక్తి బిగ్ బాస్ విన్నర్గా నిలిచి బయటకు వస్తుండగా పెద్ద గొడవ అయితే జరుగుతుంది. కానీ ఆ విషయం అతనికైతే తెలియదు. తెలుసుకోకుండా ఆయన బయటకు వచ్చి కారు బయట నుంచి చేతులు ఊపుతూ జనాలకి అపవాదాలు చేయడం ఇలాంటివి అయితే చేశారు. కాకపోతే అక్కడ గొడవ జరుగుతున్న టైంలో మీరు బయటకు ఎందుకు వచ్చారని చెప్పేసి ఆయన పైన అయితే ఒక కేసు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయంలో కూడా జరిగింది. ఈయన ప్రమేయం లేకపోయినా సరే ఆ తొక్కిసలాట్లో ఈయనైతే ఆ చావుకి ప్రత్యక్షంగా అయితే కారణం కాదు. కాకపోయినా సరే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడానికి అయితే పోలీసులు రంగం సిద్ధం చేసి వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం కూడా జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు మరియు మెగా కాంపౌండ్కి చాలా సన్నిహితుడైన ఒక ప్రొడ్యూసర్ మరియు లాయర్గా పనిచేస్తున్న నిరంజన్ రెడ్డి గారు అయితే కేసుని వాదించడం జరిగింది. బెయిల్ కోసం అయితే పిటిషన్ వేయడం జరిగింది. ఇమీడియట్గా బెయిల్ తీసుకొని అల్లు అర్జున్ గారు అయితే ఈరోజు మార్నింగ్ రిలీజ్ అవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఒక విషయం అయితే స్పష్టంగా వ్యక్తం చేసి చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికైనా ఒకేలా చూస్తుంది, అది పెద్ద స్టార్ అయినా ఒక సామాన్యుడైనా సరే మాకు అందరూ సమానమే అని చెప్పేసి ఆయన అయితే చెప్తున్నారు. ఎందుకంటే చట్టం అల్లు అర్జున్కి ఒక చట్టం, పల్లవ్ ప్రశాంత్కి ఒక చట్టం అయితే ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం అందరికీ ఒకటే చట్టం ఉంటుంది. అటువంటి ప్రభుత్వం మాది అని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. దీని మీద అల్లు అభిమానులు అయితే మండిపడుతూ ఉన్నారు. ప్రత్యక్ష కారణం కాకపోయినప్పటికీ ఎందుకైనా ఇంత ఇబ్బందికి గురి చేయడం అని చెప్పేసి. కాకపోతే రేవంత్ రెడ్డి గారు చెప్పే దాంట్లో కూడా నిజం లేకపోదు కదా. మీరేం ఫీల్ అవుతున్నారో ఈ విషయంలో కామెంట్ అయితే చేసేయండి. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.